This conference will now be recorded. Okay. So yesterday's class, what are we understanding? So yesterday we just understood what is Pega, and then so finally we concluded like Pega is one tool where user interface and backend part and even database part is completely automated. అంతే కదా? So in front end లో it is using latest markup language that is HTML5. సో సపోజ్ ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటే సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి కదా. సో దానికి రిలేటెడ్గా సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ దట్ ప్రాసెస్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ వ్యాలిడేషన్స్, you will take care of styles, okay, and you'll take care of the alignments, okay, every related to UI మీరు straight away పెగతో చేయగలుగుతారు. సో HTML5 అనేది ఇంక్లూడెడ్ ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేస్తామని అనుకున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ సో బ్యాక్ అండ్ పార్ట్ ఇంక్లూడ్ చేయాలంటే పెగా ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ విత్ సంథింగ్ కాల్డ్ జావా. సో మీ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ ఏదైనా తీసుకోండి. సో మేబీ ఇప్పుడు ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంటెడ్ టు సెండ్ ఈమెయిల్ ఫర్ ఆల్ యువర్ కస్టమర్స్, సపోజ్ ఇప్పుడు మనం అందరూ ఒక బ్యాంక్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తాం కదా, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఆర్ లోన్స్ అప్లికేషన్ వాట్ ఎవర్, అండ్ దానికి యూజర్ ఇంటర్ఫేస్ అయిన తర్వాత సమ్ టైమ్స్ బ్యాక్ ఎండ్, సమ్ టైమ్స్ కాదు ఎవ్రీ టైమ్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు సెండ్ ఈమెయిల్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ బ్యాంక్ కస్టమర్స్ అబౌట్ ప్రమోషనల్ ఆఫ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఇలా. సో ఫర్ వాట్ ఎవర్ యువర్ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ మైట్ బి, సో జావా కోడ్ మొత్తం రెడీమేడ్ ఉంది, యూ షుడ్ అండర్స్టాండ్ హౌ టు యూస్ దట్. So yesterday I told you one automated name also for sending an email. So గుర్తుంది ఎవరికైనా? Anyone? In order to send emails in Pega, so we Yeah, understood that send there email will be notification. Send email Sorry? notification. Send email Send notification. yes, great. Send email notification. So అలా for every of your requirement background లో రెడీగా ఉంటాయి. So you need not understand how Java code ఉందని. So you should understand how to use it. సో మీ రియల్ టైమ్ రిక్వైర్మెంట్లో వాట్ ఈస్ ద రెస్పెక్ట్ టు నేమ్ అండ్ హౌ టు యూజ్ ఇట్, వాట్ పారామీటర్స్ యూ హ్యావ్ టు పాస్, ఇవే మీకు తెలియాల్సింది. అండ్ ఈవెన్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్గా డేటాబేస్ ఇన్వాల్వ్మెంట్ కావాలంటే సో ఏ ప్రాజెక్ట్లో అయినా డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. ఇప్పుడు మీరు వర్క్ చేసేది జావా ప్రాజెక్ట్ అవ్వచ్చు, డాట్ నెట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, పైథాన్ ఆర్ పెగా వాట్ ఎవర్, ఎవ్రీ ప్రాజెక్ట్కి బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉండాల్సిందే. అండ్ ఆ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాల్సింది డేటాబేస్ విల్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. సో ఇప్పుడు ఒక డేటాబేస్ ఉంటే సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ఇంప్లిమెంట్ చేసేదంతా ఇందులో స్టోర్ అవడానికి ఈవెన్ పెగా హ్యాస్ టు జనరేట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ ఫ్రమ్ దేర్. సో ఎస్క్యూఎల్ క్వైరీస్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఎస్క్యూఎల్ క్వైరీస్ మీరేం రాయాల్సిన అవసరం లేదు, బట్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ దట్ ఎస్క్యూఎల్ క్వైరీ. వై? బికాస్ మేబీ బ్యాక్గ్రౌండ్లో ఒక డేటాబేస్ టేబుల్ ఉంది అనుకోండి, ఏబీసీని ఒక టేబుల్లో. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మనం ఒక కస్టమర్ని రిజిస్టర్ చేస్తున్నామే అనుకోండి అమెజాన్ అప్లికేషన్లో. సో కస్టమర్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు సో ఆ రికార్డ్ మొత్తం ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. సడన్గా అమెజాన్లో ఉన్న బిజినెస్ అనలిస్ట్ ఏమంటున్నారంటే లెట్స్ మెయింటైన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ మోర్ డూప్లికేట్ టేబుల్ ఆల్సో అంటున్నారు. సో ఈ ఫంక్షనాలిటీ పెగాలో ఇన్బిల్ట్ లేదు కదా. సో మేబీ ఒక మెయిన్ టేబుల్లో స్టోర్ అవడం వరకు ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కొత్త టేబుల్లో మెయింటైన్ చేయమంటే సో వాట్ ఎవర్ ద ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూటెడ్ హియర్ దట్ యూ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ ఆ ఎస్క్యూఎల్ క్వైరీ ఎక్కడ చూడాలి, హౌ టు డూ, అండ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్, ఇదంతా మీరు క్లోజ్గా అనలైజ్ చేసిన తర్వాత సేమ్ యూ హ్యావ్ టు రెప్లికేట్ ఇట్ హియర్. ఓకే, అంతేగాని ఇక్కడ మళ్ళీ ఫిజికల్గా కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. As a developer you should understand each and everything what is happening in the background, but you need not do it anything physically. That is what we concluded yesterday. So finally Pega is one automated tool where all front end, back end and database part is completely inbuilt. And as I told you, front end design challenge simple ga drag and drop చేస్తూ ఉంటాం. There you have to take care of alignments, colors, validations, everything. Okay, so till here we understood. అండ్ దీని తర్వాత ఒక మాడిఫైడ్ స్టేట్మెంట్ కూడా అనుకుంటున్నాం. అదేంటంటే సో పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. సో ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి అంటే పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్, అంతేనా, ఏ అప్లికేషన్ అయినా డిజైన్ చేయొచ్చు అనేది మన స్టేట్మెంట్. బట్ ఇప్పుడు మాడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటంటే యూజింగ్ పెగా యూ విల్ డెవలప్ ఇంటర్నల్ అప్లికేషన్ ఓన్లీ. సో వాట్ ఈస్ ఇంటర్నల్ అప్లికేషన్ అనేది ఎస్టర్డే చూసాం. సపోజ్ ఇప్పుడు
సపోజ్ ఇప్పుడు షార్ప్ 10 o'clockకి ఆర్ మేబీ షార్ప్ 10 o'clockకి మీరు ఒక తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. సో జనరలీ వాట్ యూ విల్ డూ, ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. సో ఐఆర్సిటీసీ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మేబీ మీ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇవన్నీ ఎంటర్ చేసి టికెట్ బుక్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ హోల్ ప్రాసెస్ మైట్ టేక్ అప్ టు 2 minutes time. Okay, so it will take minimum of 2 minutes time, and that too we cannot guarantee whether 100% booking will be confirmed or not. అంతే కదా. సో గ్యారంటీగా బుక్ అవుతుందని చెప్తామా, నాట్ 100%. సో అదే ఇన్స్టెడ్ ఆఫ్ యూ బుకింగ్ ఇన్ దిస్ వెబ్సైట్ మేబీ డైరెక్ట్గా మీరు తత్కాల్ కౌంటర్కి వెళ్ళిపోయారు అనుకోండి. సో తత్కాల్ మెయిన్ కౌంటర్కి వెళ్ళిపోతే అక్కడ ప్రాసెస్ అనేది జస్ట్ 10 seconds అయిపోవచ్చు. దే విల్ నాట్ టేక్ 2 minutes టైం, జస్ట్ 10 seconds అయిపోవచ్చు. అండ్ దట్ టు 100% పాసిబిలిటీస్ అయితే ఉంటాయి, అవునా కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు ఐఆర్సిటీసీ వాళ్ళకి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, నో డౌట్, అండ్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ హియర్ సినారియో 1లో. సినారియో 2లో ఏంటంటే ఇప్పుడు మనం కౌంటర్కి వెళ్తున్నప్పుడు అక్కడ రైల్వే ఎంప్లాయీస్ ఒక వెబ్సైట్ యూస్ చేస్తారు, ఒక అప్లికేషన్ యూస్ చేస్తారు. సో అప్లికేషన్ కనుక మీరు ఎప్పుడైనా చెక్ చేస్తే ఇట్ విల్ బి లైక్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆఫ్, ఓకే, అంత కలర్ఫుల్ ఉండదు. సో బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంటుంది. సో that application is meant to increase their business, and that application is to be used only by those employees. అంటే ఒక ఆర్గనైజేషన్ ఐఆర్సిటీస్ లాంటి ఆర్గనైజేషన్ తీసుకుంటే మెయిన్ వెబ్సైటే కాకుండా ఇంటర్నల్గా చాలా చాలా స్మాల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఆల్ దోస్ అప్లికేషన్స్ ఆర్ టు బి యూస్డ్ ఓన్లీ బై దోస్ ఎంప్లాయీస్. ఓన్లీ రైల్వే ఎంప్లాయీస్ యూజ్ చేయగలుగుతారు. బ్యాంక్ అప్లికేషన్స్ అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు అన్న. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ కున్న ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తం బై దోస్ ఎంప్లాయీస్ ఓన్లీ, దట్ టు ఫ్రమ్ దేర్ సర్వర్ ఓన్లీ. సో ఆ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఏవైతే చూస్తున్నామో సో ఇవన్నిటిని ఇంట్రానెట్ అప్లికేషన్స్ అంటాం. ఇంట్రానెట్ అంటే అట్ సర్వర్ లెవెల్, ఓకే, అట్ దేర్ సర్వర్ లెవెల్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ మెయిన్ వెబ్సైట్స్ దీన్ని ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటాం. సో ఇప్పుడు మనం పెగా యూస్ చేసి ఇంటర్నెట్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు, బట్ వీ విల్ నాట్ ఎంకరేజ్ ఇట్ ఫర్ మెయిన్ వెబ్సైట్స్. సో మేబీ మీరు ఇప్పుడు టుడే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. సో మేబీ సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో మీకు అక్కడి నుంచి మేబీ 1 week 10 days బెంచ్ మీద ఉంచిన తర్వాత ఒక ప్రాజెక్ట్ని అసైన్ చేస్తారు, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్ ఆర్ సిటీ బ్యాంక్ ప్రాజెక్ట్ ఆర్ ఇన్సూరెన్స్ వాట్ ఎవర్. సో అక్కడ మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళ మెయిన్ వెబ్సైట్ డిజైన్ చేయమని కాదు, వాళ్ళు ఇంటర్నల్గానే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డిజైన్ చేయండి ఆర్ లోన్స్ అప్లికేషన్ డిజైన్ చేయండి, ఇంటర్నల్గా ఉన్నవే. Okay, so every time or every client uses Pega for designing their internal applications only. So this is because of some server related concerns. So Pega server purchase చేస్తారు కదా. సో బేస్డ్ ఆన్ దట్ లైసెన్స్ రిలేటెడ్ థింగ్స్ వాళ్ళు అప్పుడే మెయిన్ వెబ్సైట్స్ని యూజ్ చేయరు. సో లైసెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో ఎందుకు కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది యూల్ అండర్స్టాండ్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్, తర్వాత చెప్తాను మీకు. సో ఫైనలీ మోడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటంటే Pega is used for developing internal applications only, and these internal applications can be accessed only from that server అనుకుంటున్నాం కదా. and these internal applications are to increase the business also. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి. సో ఇప్పుడు మా బ్యాంక్లో ఒక 3 employees ఉన్నారు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ని డీల్ చేస్తారు, మేబీ సెకండ్ పర్సన్ లోన్స్ మీద డీల్ చేస్తారు, థర్డ్ పర్సన్ మేబీ అకౌంట్స్ మీద డీల్ చేస్తారు, ఓకేనా, థర్డ్ పర్సన్ అకౌంట్స్ మీద డీల్ చేస్తారు. సో ఈ లోన్స్ అప్లికేషన్లో పర్ డే ఎంతమంది కస్టమర్స్ రిజిస్టర్ అయితే మా బ్యాంక్ అంత బిజినెస్ ఇంక్రీజ్ అయినట్టు కదా. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి సో ఎంతమంది కస్టమర్స్ రిజిస్టర్ అయితే ఓకే, సో మాకు అంత బిజినెస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. మీనింగ్ దీస్ అప్లికేషన్స్ ఆర్ మెంట్ ఫర్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, వాళ్ళ బిజినెస్ మొత్తాన్ని ఆటోమేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి. So that is the reason we call this as like business processing applications. What are this? These are to be called as business processing applications. Okay, suppose ఇప్పుడు మీరు ఐకియాకి వెళ్ళండి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఐకియా స్టోర్లోకి వెళ్తే మీరు జనరల్గా ఏం చేస్తారు, సో మేబీ మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సో తర్వాత యూ విల్ గో టు కౌంటర్ నెంబర్ 1 ఫర్ బిల్లింగ్. దాని తర్వాత
దాని తర్వాత you might go to counter number 2 for home delivery. You might go to counter number 3 maybe for refund policy or return policy, whatever. All these applications are like internal. ఐక్య వాళ్ళకి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, బట్ ఇవన్నీ ఇంటర్నల్ అప్లికేషన్సే. ఓకే, సో అక్కడ ఉన్న వాళ్ళే యాక్సెస్ చేయగలుగుతారు, అది మనకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు, నథింగ్ మోర్ దాన్ దట్. అండ్ దట్ టు అవుట్ సైడ్ అంటే ఐక్య క్రాస్ అయిపోయి ఈ అప్లికేషన్స్ యాక్సెస్ చేయగలుగుతారంటే లేదు. సో కంప్లీట్ ఐకియా ప్రాజెక్ట్ అంతా పెగా మీద రన్ అవుతుంది. సో బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అన్ని పెగా మీద రన్ అవుతున్నాయి టుడే. ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ అయినా, సో ఏ సెక్టార్ అయినా తీసుకోండి, ఏ క్లయింట్ అయినా తీసుకోండి, సో వాళ్ళ కంపెనీలో పెగా యూజ్ చేస్తున్నారంటే ఓన్లీ ఫర్ ఇంటర్నల్ అప్లికేషన్స్. సో ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ ఫర్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్, ప్రాసెస్ ఆటోమేషన్ చేస్తుంది. సో ఈ అప్లికేషన్స్ మొత్తం బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అంటాము. సో ఎనీ ఆఫ్ ద టూల్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్, దాన్ని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. వాట్ ఈస్ ఇట్? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్, షార్ట్ కట్ లో BPM టూల్. సో ఫైనల్లీ పెగా ఈజ్ వన్ BPM tool which is making internal applications automated of any organization. ఇప్పుడు మీరు అపోలో హాస్పిటల్స్కి వెళ్తే, జనరల్గా అపోలో హాస్పిటల్ ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, నో డౌట్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇన్ పర్సన్ మీరు అపోలో హాస్పిటల్కి వెళ్తే, సో స్టార్టింగ్ రిసెప్షనిస్ట్ ఒకరు ఉంటారు, సో వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ముందు కూడా ఒక స్క్రీన్ ఉంటుంది కదా, దట్ ఈస్ డిఫరెంట్ అప్లికేషన్. ఫార్మసీకి వెళ్ళండి, డిఫరెంట్ అప్లికేషన్. మేబీ ఎక్స్రేస్ కోసం వెళ్ళండి, ఆర్ రిపోర్ట్స్ కోసం వెళ్ళండి, సో ఆర్ ఎమర్జెన్సీ వార్డ్స్కి వెళ్ళండి, ఎవ్రీవేర్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెసింగ్ కోసమే, అవన్నీ పెగాతో బిల్డ్ అయి ఉంటాయి. ఓకే, సో ఫైనలీ పెగా ఈజ్ వన్ BPM టూల్ విచ్ ఈస్ మేకింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆటోమేటెడ్. సో అర్థమైందా? సో పెగా ఈజ్ వన్ ఫైనలీ BPM టూల్. Yes, sir. ఓకే, టెల్ మీ. Sir, good morning, sir. Good morning, Chandra garu. I think I have a doubt. ఇప్పుడు BPM తెలుగులో చెప్పచ్చా? BPM? Okay. Okay. I have a query, and it's a BPM tool, one of the application. Okay, but one operator one operator giving the access of one access group or multiple access group. Every access group. You are talking something more about Pega related. So Pega, whoever is logging in, they are to be called as operators, and internally every operator can have more than one access groups also. Okay, so that is more detail. So anyway, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే ఫైనల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ లైక్ జనరిక్ స్టేట్మెంట్ ఇది, ఎందుకంటే ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ సమ్వేర్ లెర్న్డ్ Pega, నాకు అది అర్థమవుతుంది. సో జస్ట్ కన్సిడరింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, considering complete like batch prospective. So today we are just giving us one finalized statement like using Pega we will develop internal applications only, and ala internal applications develop చేసేవి దేన్నైనా BPM tools అంటారు. అంటే Pega ఒక్కటే BPM tool అని కాదు, మార్కెట్లో చాలా అదర్ BPM tools కూడా ఉన్నాయి, చాలా అదర్ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు so to answer your question, అది వాళ్ళ క్వశ్చన్ కదా యాక్చువల్గా. సో మేబీ ఆఫ్టర్ 1 week or 10 yes, I got it, sir. నాట్ ఏ ప్రాబ్లం. సో మీకు ఏమైనా పర్సనల్ గా అంటే అదర్ క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే యూ కెన్ కాల్ మీ పర్సనల్లీ. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. Yeah, sure. Okay, sorry. No problem. So finally Pega is one BPM tool. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు నౌకరీలో ఆర్ సమ్వేర్ పెగా జాబ్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేద్దామని చూసారా అనుకోండి, అక్కడ మీకు ఏమేమి కనిపిస్తాయంటే పెగా జాబ్స్ అని కనిపిస్తాయి, అంతే కదా. అండ్ సమ్ టైమ్స్ యూల్ సీ లైక్ పెగా BPM jobs. Okay, and sometimes you'll see like Pega CSA jobs, sometimes you'll see like Pega CWSA jobs, and sometimes you'll see like Pega LSA jobs, and sometimes like PRPC jobs. ఇలా Pega నేమ్తోనే మీకు ఇన్ని కనిపిస్తాయి. సో అవుట్ ఆఫ్ విచ్ Pega జాబ్స్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు అవర్ లెర్నింగ్ అనేది క్లారిటీ వస్తుంది. అంటే మీకు ఇక్కడ జాబ్స్ కనిపిస్తే మీరు స్ట్రైట్ అవే అప్లై చేసేవచ్చు. అండ్ Pega BPMతో కనిపించినా కూడా అప్లై చేయొచ్చు అనేది ఇప్పుడు మన అండర్స్టాండింగ్. సో వాట్ ఎవర్ యువర్ లెర్నింగ్ నౌ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ BPM ఓన్లీ. సో Pega BPMతో మీకు ఏం కనిపించినా మీకు స్ట్రైట్ అవే అప్లై చేయొచ్చు.
అండ్ వాట్ ఈస్ సిఎస్ఏ, వాట్ ఈస్ సిడబ్ల్యూఎస్ఏ, వాట్ ఈస్ పిఆర్పిసి, ఎల్ఎస్ఏ, సిపిడిసి, ఇలా చాలా అదర్ థింగ్స్ ఉంటాయి. Slowly you'll come to know importance of all these things. So finally, Pega is one BPM tool where we'll develop internal applications only. Okay, fine. So Pega is providing n number of other features also to the client. క్లయింట్ అంటే ఇప్పుడు మనం అందరం కలిసి ఏబీసీ అని ఒక బ్యాంక్ స్టార్ట్ చేసాము అనుకుందాం. సపోజ్ మనందరికీ పెగ రాదు, సో జస్ట్ ఒక బ్యాంక్ స్టార్ట్ చేద్దాము, సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మన బ్యాంక్లో కావాల్సింది ఏంటంటే ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఒకటి కావాలి, లోన్స్ అప్లికేషన్ ఒకటి కావాలి, అకౌంట్స్ అప్లికేషన్ కావాలి అనుకుని ఒకటి డిసైడ్ అయ్యాం. సో ఈ మొత్తం క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నాకు 50 స్క్రీన్స్ ఉండాలి, లోన్స్ అప్లికేషన్ మేబీ 50 స్క్రీన్స్, అకౌంట్స్లో ఇన్ని స్క్రీన్స్ ఉండాలి, ఇలా మనం ఓవరాల్గా మన సైడ్ నుంచి అనాలిసిస్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ దట్ ఇవన్నీ డిజైన్ చేయించడానికి మేబీ ఏదర్ జావాతోనో, .NET తోనో, పైథాన్, సి లాంగ్వేజ్, వాట్ ఎవర్ డిసైడ్ అవ్వాలి కదా. సపోజ్ జావా, .NET, పైథాన్ ఇలా ట్రెడిషనల్వి తీసుకుంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ ఫ్రమ్ జీరో, అంతే కదా, ఎవ్రీథింగ్ కోడింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఏదో ఒక కంపెనీకి మనం ప్రాజెక్ట్ లాగా ఇవ్వాల్సి వస్తుంది, టీసీఎస్ కంపెనీకో ఆర్ మేబీ స్మాల్ కంపెనీస్కి అయినా. సో మనం క్లయింట్ అవుతాము, ఒక కంపెనీకి మనం ప్రాజెక్ట్ డెవలప్ చేయమని ఇస్తున్నాం. సో ఇన్ దట్ సినారియో సో ఇఫ్ యూ వాంటెడ్ టు డిజైన్ ఎవ్రీథింగ్ విత్ పెగా, సో ఇప్పుడు మనం క్లయింట్స్ కదా, సో వీ హ్యావ్ టు గెట్ పెగా లైసెన్స్ సెపరేట్లీ. మనమే పెగా లైసెన్స్ అన్ని తీసుకుని అండ్ దెన్ టీసీఎస్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళతో లాగిన్ అయ్యేలా చేస్తాం. సో వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఈ హోల్ డిజైన్ మొత్తం మనం పెగాతో చేద్దాం అని అనుకుంటే సో మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఎవ్రీ క్లయింట్ విల్ బి హ్యావింగ్ లైక్ డెవలపింగ్ దేర్ అప్లికేషన్స్ ఈజీలీ. సో ఇప్పుడు మనం పెగా యూజ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఆర్ మనకు కావాల్సిన అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తే సో వీ నో ఆల్ ద అప్లికేషన్స్ కెన్ బి డెవలప్డ్ ఈజీలీ. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆర్ బ్యాక్ ఎండ్ అంతా జావా రెడీ ఉందనుకుంటున్నాం కదా. సో అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ మేకింగ్ ఈజీ, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ లైక్ రిపోర్టింగ్ పార్ట్ or data visualization part is also included in Pega. రిపోర్టింగ్ అంటే ఏంటి ఆర్ డేటా విజువలైజేషన్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీరు పవర్ బిఐ విన్నారా? జస్ట్ టెల్ మీ, పవర్ బిఐ, ట్యాబ్లూ ఇవి విన్నారా? మోస్ట్లీ ఎస్ఏ అంటారు. ఎస్ ఆర్ నో? పవర్ బిఐ విన్నారు కదా. సో పవర్ బిఐ ఆర్ ట్యాబ్లూ ఇవేంటి అంటే సో వాట్ ఎవర్ ద రా డేటా వీ హ్యావ్ ఇన్ డేటాబేస్ టేబుల్స్ దట్ విల్ బి పిక్టోరియల్లీ రిప్రజెంటెడ్. పిక్టోరియల్లీ సపోజ్ ఇప్పుడు మీ దగ్గర స్మార్ట్ వాచెస్ ఉన్నాయనుకోండి, యాపిల్ వాచ్ ఆర్ నార్మల్ వాచ్. సో దేర్ యూ కెన్ ట్రాక్ యువర్ డైలీ యాక్టివిటీ, రైట్? సో హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూ డ్రాంక్ టుడే, హౌ మెనీ స్టెప్స్ అండ్ హౌ మెనీ అవర్స్ యూ స్లెప్ట్, ఇలా మీ పర్సనల్ యాక్టివిటీ మొత్తం ట్రాక్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా 64 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 8000 స్టెప్స్ అనేది ఇలా చూపించకుండా ఇట్ విల్ షో ఇన్ సమ్ పిక్టోరియల్ ఫామ్ కదా. పిక్టోరియల్ ఫామ్ అంటే బ్యాక్ ఎండ్లో ఒక డేటాబేస్ టేబుల్ ఉంటే ఆ డేటాబేస్ టేబుల్లో టుడేస్ డేట్ January 1st అనుకోండి. సో ఇక్కడ వాటర్ 8 గ్లాసెస్, సో స్టెప్స్ 2000 స్టెప్స్, ఇలా డేటాబేస్లో ఒక రికార్డ్ లాగా వాట్ ఎవర్ ద రా డేటా వీ హ్యావ్ ఇన్ డేటాబేస్ టేబుల్ సో దాన్ని పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ చేస్తుంది. సో మేబీ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు ఈ వ్యూని. ఓకే, ఆర్ అలా కాకుండా సంథింగ్ లైక్ గ్రాఫ్స్గా డిజైన్ అవ్వాలన్నా ఆర్ సంథింగ్ లైక్ ఇలా స్పీడోమీటర్గా డిస్ప్లే అవ్వాలన్నా వాట్ ఎవర్ రా డేటాని ఇలా పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ చేయడాన్ని విజువలైజేషన్ ఆర్ రిపోర్టింగ్ పార్ట్ అంటాం. సో ఇప్పుడు మేబీ మీరు జాయిన్ అయ్యేది ఒక నార్మల్ .NET ప్రాజెక్ట్లో అనుకోండి. ఓకే, .NET ప్రాజెక్ట్ అనుకోండి. సో .NET ప్రాజెక్ట్లో ఏం చేస్తారు, మీరు ఒక నార్మల్ ఒక ట్యాబ్లూ డెవలపర్ లాగా ఆర్ మేబీ పవర్ బిఐ ఎంప్లాయ్ లాగా జాయిన్ అయ్యారు అనుకోండి. అక్కడ మీరు ఏం చేయాలంటే సో వాట్ ఎవర్ ద రా డేటా యూ హ్యావ్ దాన్ని పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఇక్కడ ఈ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాబ్లూ లైసెన్స్ సెపరేట్గా పర్చేస్ చేయాలి. తర్వాత మీలాంటి ట్యాబ్లూ డెవలపర్ని హైర్ చేసుకుని మీకు మంత్లీ శాలరీస్ పే చేయాలి. బట్ హియర్ if you are developing any application with Pega, so reporting or data visualization part is also inbuilt. So Pega lone ఆ respective features కూడా ఉన్నాయి. So you need not purchase any separate license related to Tableau or Power BI. Reporting is also completely inbuilt.
ఓకే, సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ బ్యాంక్ మేనేజర్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఒక బ్యాంక్ మేనేజర్ అయితే మేబీ నా కింద 3 ఎంప్లాయీస్ ఉన్నారు, క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్ అనేది. డైలీ ఎండ్ ఆఫ్ ద డే ఐ కెన్ ఆస్క్ దీస్ 3 ఎంప్లాయీస్ టు జనరేట్ వన్ రిపోర్ట్ అండ్ సెండ్ ఇట్ టు మీ. అంటే ఫస్ట్ పర్సన్ నాకు డైలీ ఒక ఎక్సెల్ షీట్ లాగా సెండ్ చేస్తూ ఉంటాడు ఆ రోజు ఇష్యూ అయిన క్రెడిట్ కార్డ్స్ మొత్తం. సెకండ్ పర్సన్ మేబీ సంథింగ్ లైక్ ఇలా గ్రాఫికల్ వ్యూ ఒకటి పంపించవచ్చు. థర్డ్ పర్సన్ మేబీ లైక్ ఇలా డోనట్ లాగా పంపించవచ్చు. సో రా డేటాని ఇలా పిక్టోరియల్గా చూస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫర్ దేర్ స్టాటిస్టిక్స్. సో ఎస్టర్డే టుడే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇలా స్టాటిస్టికల్గా వ్యూ చేస్తేనే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సెల్ షీట్, బ్లైండ్ ఎక్సెల్ షీట్ చెక్ చేస్తే ఏముండదు. అందుకని పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ కాన్సెప్ట్స్ కూడా పెగాలో ఉన్నాయి. దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, and that too, next thing, Pega is providing some kind of integrations also. What do you mean by integration? So integration meaning integrating with third party application. Suppose ఇప్పుడు this is your సిటీ బ్యాంక్ అనుకోండి, నేను ఇక్కడ సిటీ బ్యాంక్లో ఎంప్లాయీని. సో యూ యాజ్ ఎ కస్టమర్ కమింగ్ టు మీ అండ్ ఆస్కింగ్ ఫర్ వన్ క్రెడిట్ కార్డ్. సో దెన్ వాట్ ఐ విల్ డూ, సింపుల్గా మీకు క్రెడిట్ కార్డ్ కిట్ ఇచ్చేస్తారా? నో, రైట్? సో ఫస్ట్ ఐల్ ఆస్క్ ఫర్ యువర్ పాన్ కార్డ్ నెంబర్. సో బేస్డ్ ఆన్ యువర్ పాన్ కార్డ్ నెంబర్ ఐల్ గెట్ మేబీ సెర్చ్ బటన్ అనుకోండి, ఐల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ సిబిల్ స్కోర్. So based on the CIBIL score, we will decide whether you are completely eligible or not, maybe rejected or maybe partially eligible, or you are eligible up to only 2 lakhs limit, ఇలా డిసైడ్ అవుతూ ఉంటారు. అంటే సిటీ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ పాన్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని సిబిల్ స్కోర్ అనేది ట్రై చేస్తున్నారు. బట్ సిబిల్ స్కోర్ అనేది సిటీ బ్యాంక్ వాళ్ళ డేటా కాదు. సో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి, మేబీ సిబిల్ అప్లికేషన్ ఆర్ ఆర్బీఐ అప్లికేషన్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో వెన్ ఎవర్ వీ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, సిటీ బ్యాంక్ నుంచి ఒక రిక్వెస్ట్ ఆర్బీఐ వాళ్ళకి వెళ్తే ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ డేటాబేస్ టేబుల్స్లో సో ఎవ్రీ పాన్ కార్డ్ నెంబర్కి సిబిల్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకొని దే విల్ సెండ్ ఇట్ బ్యాక్. అంతే కదా, దే విల్ సెండ్ ఇట్ బ్యాక్. మీనింగ్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ అప్లికేషన్ 1 విత్ అప్లికేషన్ 2. సో వెబ్ సర్వీసెస్ ఆర్ ఇంటిగ్రేషన్స్ అంటే బిట్వీన్ 2 డిఫరెంట్ అప్లికేషన్స్ని మనం కనెక్ట్ చేసి డేటాను తెచ్చుకోవటం. సపోజ్ ఇప్పుడు ఈ సిటీ ప్రాజెక్ట్ మొత్తం సంథింగ్ పెగాతో బిల్డ్ అయింది అనుకోండి. పెగా అంటే నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ జావానే. అండ్ దిస్ ఆర్బీ అప్లికేషన్ మేబీ 30 years బ్యాక్ ఆర్ 40 years బ్యాక్ డిజైన్ చేసేసారు అనుకోండి. సో బై దట్ టైం వీళ్ళు ఇంకా .NETలోనే ఉన్నారు అనుకోండి. సో వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ ఐఎమ్ సెండింగ్, సో మనం సెండ్ చేసేది మేబీ జావా ఫార్మాట్లో ఉండొచ్చు. సో దేర్ బ్యాక్గ్రౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ .NET, ఓకే, హౌ దే విల్ అండర్స్టాండ్ అవర్ రిక్వెస్ట్? మనం పంపించేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఫస్ట్ థింగ్. ఆర్ మేబీ వాట్ ఎవర్ దే ఆర్ సెండింగ్ .NET ఫార్మాట్లోనే పంపిస్తారు. సో వీ షుడ్ కన్స్యూమ్ ఇట్, రైట్? అవునా కదా? సో రిమెంబర్, ఇఫ్ యూ వాంటెడ్ టు ఇంటిగ్రేట్ వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్, అసలు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్తో పనే లేదు. ఓకే, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్తో అసలు సంబంధం ఉండదు. సో అక్కడ ఇక్కడ సేమ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఉండాలి అని ఉంటే కనుక సో యూ కెనాట్ ప్రొసీడ్, యూ కెనాట్ యూజ్ లేటెస్ట్ టెక్నాలజీస్. సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ లైక్ 100 బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, 100 బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి. సో మేబీ ఎస్బీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలా 100 బ్యాంక్స్ ఉన్నాయి. సో ఎవ్రీ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాక్ ఎండ్లో సో ఒకటే టెక్నాలజీ యూజ్ చేయాలని ఏం లేదు కదా. ఎస్బీఐ వాళ్ళంతా పెగాతో చేస్తున్నారు అనుకోండి, సిటీ బ్యాంక్ వాళ్ళందరూ .NET, మేబీ పైథాన్, ఇలా డిఫరెంట్గా వాళ్ళు నచ్చింది చేసుకోవచ్చు. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ బ్యాంక్ మస్ట్ బి కనెక్టెడ్ టు ఆర్బీఐ, రైట్? ఓకే, సో ఆర్బీఐకి రిక్వెస్ట్ సెండ్ చేయడం, రెస్పాన్స్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ షుడ్ బి కనెక్టెడ్ దేర్. సో ఇఫ్ ఆర్బీఐ is like oldest application, మేబీ 1950లోనే డిజైన్ అయిపోయింది. సో అట్ దట్ మూమెంట్ స్టిల్ ఇంకా .NETలోనే ఉంటే ఎవ్రీ అప్లికేషన్ గెటింగ్ కనెక్టెడ్ టు దట్. సో ఇంటిగ్రేట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా .NETతోనే డెవలప్ చేయాలి అని ఒక రూల్ ఉంటే అసలు లేటెస్ట్ టెక్నాలజీస్ ఎలా యూజ్ అవుతాయి? అవ్వవు కదా, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మీనింగ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ 2 అప్లికేషన్స్కి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్తో పని లేదు, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్తో పని లేదు. సో మరి ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే, సో ఇప్పుడు సపోజ్ ఒక అమెజాన్ అప్లికేషన్ తీసుకోండి. అమెజాన్ అప్లికేషన్ వాళ్ళు మొత్తం పైథాన్తో డిజైన్ చేశారు అనుకుందాం. సో
ఫ్రంట్ ఎండ్ గ్యారంటీగా వాళ్ళకి యూఐ స్క్రీన్స్ ఉంటాయి కదా. ఫ్రంట్ ఎండ్లో సమ్ యూఐ స్క్రీన్స్ ఉంటాయి. ఎవ్రీవేర్ యూఐ మస్ట్ బి డెవలప్డ్ విత్ హెచ్టిఎంఎల్ ఓన్లీ అని అనుకున్నామా. అండ్ ఈ అమెజాన్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో పైథాన్ చేసుకుంటున్నారు. అండ్ ఆ డేటా అంతా ఏదో ఒక డేటాబేస్లో స్టోర్ అవ్వాల్సిందే. సో కన్సిడర్ వన్ మోర్ అప్లికేషన్ లైక్ ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా డాట్ నెట్ అనుకోండి. సో వాళ్ళకి కూడా ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ మొత్తం హెచ్టిఎంఎల్ అండ్ నో డౌట్ బ్యాక్గ్రౌండ్ డేటాబేస్ కూడా ఓన్లీ ఎస్క్యూఎల్సే. సో లైక్ వైజ్ యూ టేక్ ఎనీ అప్లికేషన్, ఏ అప్లికేషన్లో అయినా జస్ట్ బ్యాక్ ఎండ్ చేంజ్ అవుతుంది తప్ప ఫ్రంట్ ఎండ్ ఎవ్రీవేర్ హెచ్టిఎంఎల్ఏ, బ్యాక్గ్రౌండ్ ఎవ్రీవేర్ డేటాబేసే. డేటాబేస్ అంటే ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీసే, ఫ్రంట్ ఎండ్ అంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ఏ. సో మీనింగ్ మీరు వరల్డ్లో ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, పైథాన్ తీసుకోండి, పెగా తీసుకోండి, డాట్ నెట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వరల్డ్ ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, ఎవ్రీ టెక్నాలజీ కెన్ అండర్స్టాండ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ అనే కదా దాని మీనింగ్. ఎవ్రీ టెక్నాలజీ కెన్ అండర్స్టాండ్ హెచ్టిఎంఎల్ అనే కదా దాని మీనింగ్. సో ఇలాంటి, సో ఇన్ దిస్ కేస్ హెచ్టిఎంఎల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ యూనివర్సల్. ఓకే, యూనివర్సల్ విచ్ ఈస్ అండర్స్టాండబుల్ ఫర్ ఎవ్రీ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. సిమిలర్గా ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్స్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఏం చేస్తామంటే, సపోజ్ ఇదే తీసుకోండి. సో ఈ సిటీ బ్యాంక్ అంతా పెగాతో బిల్డ్ అయింది అండ్ సివిల్ అప్లికేషన్ మేబీ డాట్ నెట్తో ఉంది అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్లిక్ ఆన్ సర్చ్ బటన్, ఇక్కడ డేటా అంతా హెచ్టిఎంఎల్ ఆర్ ఎక్స్ఎంఎల్ ఇలా కొన్ని కామన్ లాంగ్వేజెస్, యూనివర్సల్ లాంగ్వేజెస్లోకి మార్చేస్తాం. సో ఈ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు దాన్ని మళ్ళీ డాట్ నెట్లో కన్వర్ట్ చేసుకొని అండ్ వాళ్ళు ప్రాసెస్ చేసేసుకుంటారు. తర్వాత వచ్చిన రెస్పాన్స్ని అగైన్ దే హ్యావ్ టు సెండ్ ఇట్ బ్యాక్ కాబట్టి, సో దే విల్ బి సెండింగ్ ఇట్ ఇన్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్, విల్ కన్స్యూమ్ ఇట్. సో అంటే ఇన్ బిట్వీన్ ట్రాన్స్మిషన్ అంతా కామన్ లాంగ్వేజెస్లో జరుగుతాయి. అండర్స్టాండింగ్ రైట్? ప్లీజ్ కామెంట్. So everyone clear right so far? Just tell me. Yes. Everyone clear? Fine. So finally, integrations are like inbuilt in Pega. Okay, so integrations can happen easily and securely. Okay, so just ఈరోజు మనం పెగా లైసెన్స్ తీసుకున్నాం అనుకోండి ఫర్ అవర్ అప్లికేషన్స్, డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రిపోర్టింగ్ పార్ట్ ఇస్ ఇన్బిల్ట్ అండ్ ఈవెన్ ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ applications also can happen secure and easily. This every one of you should understand. Okay, fine. Next Pega is providing something called versioning also. What do you mean by versioning? What do you mean by versioning? Suppose ఇప్పుడు టుడే యూ యాజ్ ఎన్ డెవలపర్ ఏదో కంపెనీకి జాయిన్ అయిన తర్వాత మేబీ ఒక డెవలపర్గా జాయిన్ అవుతారు. సో మేబీ స్క్రీన్ 1, స్క్రీన్ 2 సమ్ డెవలప్మెంట్ వర్క్ చేశారే అనుకోండి. మీరు డెవలప్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే, సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, అంతేనా? టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు వర్క్ చేసేది టీసీఎస్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అనుకోండి. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది అండ్ తర్వాత టెస్టింగ్ వచ్చేసి సిటిఎస్ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో ఇట్ మైట్ బి ఇన్ చెన్నై. సో టెస్టింగ్ క్యూఏ అంటారు. అండ్ ద నెక్స్ట్ ఫేజ్ జనరల్గా డెవలప్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసిన తర్వాత యూఏటీ అని ఒక ఫేజ్ ఉంటుంది. ఓకే, ఒక ప్రాజెక్ట్ సపోజ్ టుడే ఇస్ లైక్ January 1st. సో మీ క్లయింట్ ఏమంటున్నారంటే వీ వాంటెడ్ టు డిజైన్ కంప్లీట్లీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అని అంటున్నారు అండ్ ఐ విల్ గివ్ ఓన్లీ 1 year టైం ఫర్ దిస్ అని అంటున్నారు. సో అంటే January 1st నుంచి 1 yearకి కంప్లీట్గా ఇది ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవాలంటే బ్యాంక్ ఎంప్లాయీస్ యూజ్ చేసేటట్టు ఉండాలని దాని మీనింగ్. సో అంటే January 1st, 2024 స్టార్ట్ అయితే మేబీ January 1st, 2025 కల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ యూజ్ చేయాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. సో 1 year టైం ఇస్తున్నారంటే 1 year అంతా మనకి డెవలప్మెంట్గానే కాదు, కంప్లీట్ టిల్ ప్రొడక్షన్, దీని ప్రొడక్షన్ అంటాం. సో ఇన్ దిస్ ప్రాసెస్ మేబీ డెవలప్మెంట్కి ఒక 2 months ఇవ్వచ్చు, దీనికి ఒక 2 months, దీనికి ఒక 2 months, ఇలా ఫేజెస్ వైజ్ ఉంటాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏమేమి ఫేజెస్ ఉంటాయంటే, ఫస్ట్ డెవలప్మెంట్ ఫేజ్ ఉంటుంది. సో యూ యాజ్ ఎ డెవలపర్ ఫస్ట్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే టెస్టింగ్ చేస్తారు, అంత కరెక్ట్గా ఉందా లేదా, సో ఈమెయిల్స్ అన్ని కరెక్ట్గా ట్రిగర్ అవుతున్నాయా లేదా, సో మేబీ బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత బ్యాంక్ మేనేజర్స్కి అప్రూవల్ వెళ్తుందా లేదా,
బ్యాంక్ మేనేజర్ రిజెక్ట్ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్, అప్రూవ్ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇలా ఎవ్రీ కార్నర్ నుంచి వీళ్ళు టెస్ట్ చేయాలి. సో టెస్టింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక అగైన్ ఇట్ విల్ కమ్ టు డెవలప్మెంట్, వాళ్ళే ఫిక్స్ చేయాలి అండ్ అగైన్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద టెస్టింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా టెస్టింగ్ మేనేజర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అప్రూవల్ ఆర్ సైన్ ఆఫ్ ఇచ్చిన తర్వాతే థర్డ్ ఫేజ్కి వెళ్తుంది. సో థర్డ్ ఫేజ్ ఏంటంటే కైండ్ ఆఫ్ యూఐటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ద రియల్ యూజర్స్ వస్తారు బ్యాంక్ నుంచి. సపోజ్ అల్టిమేట్ ఇప్పుడు మనం డిజైన్ చేసింది ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్ వాళ్ళేగా యూజ్ చేసుకోవాలి ఫ్యూచర్ మొత్తం. సో ఇక్కడ డైరెక్ట్గా రియల్ యూజర్స్ వస్తారు. రియల్ యూజర్స్ వచ్చి మొత్తం అంతా టెస్ట్ చేసుకుంటారు. సో లేటెస్ట్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ దిస్ ప్రాస్పెక్ట్ ఈ రియల్ యూజర్స్కి ఏమన్నా డిఫెక్ట్స్ వచ్చినా కూడా మళ్ళీ డెవలప్మెంట్ టీం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు ఫిక్స్ చేయాలి. తర్వాత టెస్టింగ్ టీంకి వస్తుంది, తర్వాత మళ్ళీ అగైన్ యూఐటీ వాళ్ళు మళ్ళీ రీటెస్ట్ చేసుకుంటూ ఉంటారు వచ్చిన డిఫెక్ట్స్ మొత్తం. సో ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఐడెంటిఫైడ్ హియర్ ఆర్ మేబీ ఇక్కడ రియల్ యూజర్స్ సమ్టైమ్స్ ఎక్స్ట్రా సజెషన్స్ కూడా ఇస్తారు. సపోజ్ ఇప్పుడు క్లయింట్ నుంచి మనకు వచ్చే రిక్వైర్మెంట్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 1లో కస్టమర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇలా, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యాన్సిల్ బటన్, రైట్ సైడ్ వచ్చేసి సబ్మిట్ బటన్. ఇది క్లయింట్ చెప్పారనుకోండి. సో యూ యాజ్ ఎ డెవలపర్ విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్, రైట్? టెస్టింగ్ టీం వాళ్ళు కూడా ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ యూఐటీలో కూడా ఎగ్జాక్ట్ అదే ఉంటుంది. బట్ ఇక్కడ రియల్ యూజర్ ఏమంటాడంటే వీ యాజ్ ఎ టీమ్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ టు అవర్ లెఫ్ట్ సైడ్. ఇప్పటివరకు మేము వర్క్ చేసిన అన్నిట్లో సబ్మిట్ బటన్ మాకు లెఫ్ట్ సైడ్ ఉంది. సో మేము ఇన్ దట్ హర్రీ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు క్యాన్సిల్ ఇంక్లూడ్ చేశారు, కెన్ యూ ప్లీజ్ చేంజ్ ఇట్, ఇవన్నీ ఎక్స్ట్రా సజెషన్స్ కింద ఇస్తారు. అవి డిఫెక్ట్స్ కాదు, ఎక్స్ట్రా సజెషన్స్ కింద ఇస్తారు. సో అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా సజెషన్స్ వచ్చినా మేబీ డిఫెక్ట్స్ వచ్చినా అగైన్ డెవలపర్ హ్యాస్ టు ఫిక్స్ ఇట్ అండ్ మళ్ళీ ఇక్కడికి రీచ్ అవుతుంది. సో యూఐటీ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రీ ప్రాడ్ ఉంటుంది, ఓకే, అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ లాగా ఉంటుంది. సో ఇలా జరుగుతూ ఉంటాయి. సో అంటే టుడే మీరు డెవలప్ చేసేది మొత్తం ఏమవుతుందంటే సో వన్ వర్షన్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్ ఈజ్ పుష్డ్ టు టెస్టింగ్ టీమ్ and one version has to be pushed to the next team. One version of your development will be pushed to the next one. One version has to be pushed to the next one. In between ekkada defects vachina, so you have to fix it and latest version has to be pushed here. అంటే మీరు డిజైన్ చేసింది మొత్తం యూ హ్యావ్ టు వర్షనైజ్, డిఫరెంట్ వర్షన్స్గా మెయింటైన్ చేయాలి. సో డిఫరెంట్ వర్షన్స్గా మెయింటైన్ చేయాల్సి వస్తే మనం డెవలప్ చేసింది డిఫరెంట్ వర్షన్స్గా మెయింటైన్ చేయాల్సి వస్తే సో జనరల్గా ఇంకొక సాఫ్ట్వేర్ పర్చేస్ చేస్తాం. ఆల్రెడీ మనం డెవలప్ చేసిన దాన్ని సింపుల్గా వర్షన్స్లో మెయింటైన్ చేయడానికి జనరల్గా ఇంకో సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలి. సో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో టీమ్ ఫౌండేషన్ సర్వర్స్ అంటారు, డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ మనం పర్చేస్ చేసి అండ్ దానికంటే ఒక అడ్మిన్ని హైర్ చేసుకోవాలి మన ఆఫీస్లో. సో ఇప్పుడు నేను డెవలప్మెంట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ టు రేస్ వన్ రిక్వెస్ట్ విత్ దట్ అడ్మిన్, సో క్రియేట్ ఎ న్యూ వర్షన్ అండ్ మెయింటైన్ దిస్ డేటా అన్నట్టు. సో వర్షనైజ్ చేయడానికి కూడా ఒక సెపరేట్ ఎంప్లాయీని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది కంపెనీ వాళ్ళు, అండ్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్కి లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది, అది కాస్ట్ అవుతుంది. బట్ హియర్ ఇఫ్ వీఆర్ ట్రయింగ్ టు గో విత్ పెగా ఫర్ డెవలప్మెంట్, సో వర్షనింగ్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. Okay, versioning is also inbuilt. You need not purchase extra software, you need not hire any developer also or admin also for that. Okay, all these are like extra advantages. And along with that Pega is providing some kind of deployment also. What do you mean by deployment? Deployment meaning movement of code from one environment to another environment. సో ఇక్కడ డెవలప్మెంట్ మనం ఫస్ట్ చేస్తాం. ఇక్కడ ఒక 2 weeks టైం ఇచ్చారే అనుకోండి, 2 weeksలో మొత్తం కంప్లీట్ చేయమన్నారు అనుకోండి. సో ఈ 2 weeks మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేయాలి. సో మూవింగ్ ఆఫ్ యువర్ డిజైన్ ఫ్రమ్ వన్ ఎన్విరాన్మెంట్ టు ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, దీన్ని డిప్లాయ్మెంట్ అంటూ ఉంటాం. సో జనరల్గా డిప్లాయ్మెంట్ చేయడానికి మీరు ఎవ్రీ ప్రాజెక్ట్లో చెక్ చేసేది ఏంటంటే డెవాప్స్ టూల్స్ యూజ్ చేస్తారు. సో ఎక్స్ట్రాగా డెవాప్స్ టూల్ లైసెన్స్ తీసుకోవాలి, దానికి రిలేటెడ్గా డెవలపర్స్ని హైర్ చేసుకోవాలి, దెన్ వీ హ్యావ్ టు గెట్ దిస్ డన్. బట్ పెగాలో ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ విత్
if you're trying to do with Pega, so Pega internally having some deployment process also from one environment to another environment. Development team నుంచి testing team కి, testing నుంచి UAT నుంచి maybe production కి or pre-prod, whatever it is. సో వన్ ఎన్విరాన్మెంట్ అనదర్ ఎన్విరాన్మెంట్ డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ కూడా చేయొచ్చు. డిప్లాయ్మెంట్ అంటే కోడ్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ఎన్విరాన్మెంట్ అనదర్. సో అంటే ఎక్స్ట్రాగా డెవాప్ రిలేటెడ్ లైసెన్సెస్ కూడా అవసరం లేదు, అండ్ డెవాప్స్ రిలేటెడ్గా డెవలపర్స్ని కూడా హైర్ చేయాల్సిన అవసరం లేదు. సో మీనింగ్ పెగా ఈజ్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ టు ద కస్టమర్, రైట్? సో ఇప్పుడు మనం అందరం కలిసి ఒక బ్యాంక్ స్టార్ట్ చేసి ఒక అప్లికేషన్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ దట్ సినారియో జస్ట్ పెగా లైసెన్స్ ఒక్కటి తీసుకుంటే ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఎనాలిసిస్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు ఎవ్రీథింగ్ పెగా ఇట్ సెల్ఫ్ విల్ గెట్ సొల్యూషన్. ఓకే, పెగాతో కాకుండా రెగ్యులర్గా చేయాల్సి వస్తాయి. ఫర్ ఎవ్రీ ఫేజ్ సెపరేట్ సాఫ్ట్వేర్స్ పర్చేస్ చేసుకోవాలి, సెపరేట్ టీమ్ని హైర్ చేయాలి, వాళ్ళందరినీ పే చేయాలి, చాలా చాలా కాస్ట్లీ అవుతుంది. So since Pega is providing end-to-end solution to the customer or client, all the clients are attracted for Pega only. ఇప్పుడు మనం అందరం బ్యాంక్ స్టార్ట్ చేద్దామంటే పెగాకి డైరెక్ట్గా చూస్ చేసుకుంటాం, వేరే మేము చూస్ చేయం, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వాంటేజెస్. ఓకే, అండర్స్టూడ్ రైట్? సో ఫర్ ఎవరీవన్ క్లియర్? ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఇంటిగ్రేషన్స్, డేటా విజువలైజేషన్, ఎవ్రీథింగ్ క్లియర్? అందరూ ఫాలో? హలో టెల్ మీ. హలో ఇప్పుడు ఐ థింక్ కాన్సెప్ట్ అనేది డెవలపర్, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ చేసినప్పుడు అది బిల్డ్ అయిపోయి సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా సంథింగ్. సక్సెస్ అయిన తర్వాత ఆఫ్టర్ టెస్టింగ్ చేసుకుంటారు కదా. ఆ టెస్టర్ టెస్ట్ చేసిన let me tell you one thing. సపోజ్ ఇప్పుడు మీరు అందరూ నేర్చుకునేది ఏంటి? పెగా డెవలప్మెంట్ వైజే కదా. సో ఇప్పుడు మీరు టుడే ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నారు, సిటిఎస్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు అనుకోండి, అండ్ ఈ సిటిఎస్ కంపెనీలో అందరూ డెవలపర్సే ఉన్నారు. సో కన్సిడర్ టోటల్ 10 డెవలపర్స్, అండ్ అవుట్ ఆఫ్ విచ్ 9 డెవలపర్స్ ఆర్ లైక్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ 1 డెవలపర్ ఈజ్ లైక్ ఫ్రెషర్ అనుకోండి. బట్ వీడు కూడా డెవలపరే, 1 డెవలపర్ ఈజ్ లైక్ ఫ్రెషర్ అనుకోండి. ఓకే, నౌ మేబీ మనకి బ్యాంక్ ఆఫ్ అమెరికా వీళ్ళు క్లయింట్ అయితే, సో అక్కడి నుంచి మనకి రిక్వైర్మెంట్ వస్తాయి. ఇక్కడ ఒక మీకు మేనేజర్ ఉంటాడు కదా, సో మేనేజర్కి రిక్వైర్మెంట్స్ వస్తాయి. మేనేజర్ ఏం చేస్తాడు? హీ విల్ ట్రై టు డివైడ్ టాస్క్స్ బిట్వీన్ వన్ అనదర్, అండ్ దెన్ సో దిస్ ఈజ్ లైక్ ఫ్రెషర్, జస్ట్ బీటెక్ కంప్లీట్ అయ్యి ఇప్పుడే వచ్చాడు అనుకోండి, వీడికి కంప్లీట్గా టాస్క్స్ ఇవ్వరు కదా. సో వీడితో ఏం చేస్తారంటే, సో మేనేజర్ ఈ 9 మెంబర్స్తో ఫుల్గా ఎవరికి వాళ్ళు టాస్క్స్ డివైడ్ చేసి చేయిస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం కోడ్ అంతా లైక్ మొత్తం డెవలప్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ టీమ్ పంపించాలి. టెస్టింగ్ టీమ్ వాళ్ళు డిఫరెంట్ వేస్లో టెస్ట్ చేస్తారు. దేర్ మెయిన్ మోటో ఈజ్ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, అంతే కదా. టెస్టింగ్ టీమ్ వాళ్ళు మోటో ఎప్పుడు డిఫెక్ట్స్ కౌంట్ ఎక్కువ వచ్చేలా టెస్ట్ చేస్తారు, అంత తరువుగా టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు మన సైడ్ నుంచి మేబీ టెస్టింగ్ టీం వాళ్ళు ఒక 100 డిఫెక్ట్స్ రేస్ చేశారంటే డెవలప్మెంట్ ప్రాపర్గా జరిగినట్టే కదా. సో డెవలప్మెంట్ మేనేజర్ మీద ఎన్ని ఎస్కలేషన్స్ వస్తాయి? అందుకని డెవలప్మెంట్ మేనేజర్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మన సైడ్ నుంచి డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో ఇట్ హ్యాస్ టు బి ఇంటర్నల్లీ టెస్టెడ్. ఓకే, యూనిట్ టెస్టింగ్ అంటాం. సో మేబీ ఈ ఫ్రెషర్ పర్సన్ ఏం చేయొచ్చు అంటే, సో సిట్ విత్ డెవలపర్ వన్, జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ గివెన్ ఫర్ హిమ్. సో అతను ఏం చేశాడు, అండ్ యూ ఆర్ సపోజ్ టు టెస్ట్ ఇట్. ఓకే, అండ్ ఈ రిక్వైర్మెంట్ డెవలపర్ 1 చేసిన దానిలో ఎలాంటి ఫర్దర్ డిఫెక్ట్స్ వచ్చినా ఐ విల్ క్వశ్చన్ యూ ఓన్లీ, అందుకని టెస్ట్ ఇట్ థరోలీ అని చెప్పి అంటారు. అంటే ఇంటర్నల్లీ డెవలప్మెంట్లోనే యూనిట్ టెస్టింగ్ జరుగుతుంది. సో మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాత డెవలప్మెంట్ మేనేజర్కి వీళ్ళందరూ ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. సో ఎవ్రీథింగ్ డెవలప్డ్ థరోలీ, సో మా సైడ్ నుంచి ఇంటర్నల్గా యూనిట్ టెస్ట్ కూడా చేసేసాము, సో వీఆర్ రెడీ ఫర్ డిప్లాయ్మెంట్ అంటారు. దెన్ బేస్డ్ ఆన్ దట్ మేనేజర్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి డిప్లాయ్మెంట్ అవుతుంది. సో హియర్ దే విల్ ట్రై టు టెస్ట్ ఇట్. సో స్టిల్ దే విల్ బి గెటింగ్ మల్టిపుల్ డిఫెక్ట్స్. అండ్ ఈ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మేనేజర్ ఏమంటాడంటే, సో దిస్ ఈస్ ద డిఫెక్ట్ వాట్ వీ గాట్ ఫ్రమ్ టెస్టింగ్ టీమ్, సో వై డిడ్ యూ నాట్ ఐడెంటిఫై దిస్ ఎర్లియర్ అని అంటారు. సో దిస్ ఈస్ లైక్ కాంప్లికేటెడ్ సినారియో, సో వీ డిడ్ నాట్ అనలైజ్ దట్, విల్ ఫిక్స్ ఇట్, విల్ నాట్ మేక్ ఇట్ రిపీటెడ్ ఇన్ ద నెక్స్ట్ టైం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా డెవలప్మెంట్ మేనేజర్ డ్యూటీ ఈస్ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, అండ్ ఇక్కడ టెస్టింగ్ టీమ్ మేనేజర్ డ్యూటీ ఏంటంటే టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. అంతేగాని ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ ఏం రేస్ చేయరు. సో వ్యాలిడ్ డిఫెక్ట్సే బట్ ఎక్కువ కౌంట్ వచ్చేలా చూస్తారు. ఓకేనా? ఇస్ దట్ యువర్ క్వశ్చన్? Did you answer your question? Yeah, that.
class. I Okay. Sure, thank sure. you. Any more Thank you. questions, anyone? So far? Clear, right? Every one of you? Follow అందరూ? Okay. So Sir, one finally, question. Sorry. yeah. ఇప్పుడు లైక్ పెగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు వై ఇస్ దిస్ నాట్ వైడ్లీ యూజ్డ్? అండ్ వన్ Who said మోర్, it is not widely used? ఐ Who మీన్ said it's అంటే not బై widely used? ఇఫ్ వి సీ ద మార్కెట్ లైక్ ఇప్పుడే మనం ఇంటర్నల్ యాప్స్కే యూజ్ Yes. చేస్తాము అంటున్నాము, నాట్ Mhm. ఎక్స్టర్నల్. బట్ Yes. వై వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ యాజ్ ఎక్స్టర్నల్ ఇఫ్ దిస్ ఇస్ లైక్ సో External. ఫాస్ట్ టు ద మార్కెట్? No. External, ఎక్స్టర్నల్ as I అంటే told you, ఇంటర్నెట్. that depends upon, yeah, that depends upon license. Okay, suppose, actually I thought of talking this after 2 days. Okay, ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకోండి. ఓకే, ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకోండి. సో ఫేస్బుక్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు? మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. మేబీ అందరికి అకౌంట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి 2-3 అకౌంట్స్ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ లైక్ ఇంత క్రోర్స్ మంది, ఎన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇంటర్నల్ అప్లికేషన్ తీసుకోండి, ఫేస్బుక్ లోపల ఇంటర్నల్ అప్లికేషన్స్ మేబీ హార్డ్లీ 100 ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు. సో ఇఫ్ ఐఎమ్ డిజైనింగ్ వన్ అప్లికేషన్, ఇది మెయిన్ వెబ్సైట్ అనుకోండి, ఇది ఇంటర్నల్ అప్లికేషన్ అనుకోండి. సో ఇప్పుడు ఫేస్బుక్ వాళ్ళు ఏం చేద్దాం అంటున్నారంటే, పెగాతో సంథింగ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. అండ్ లైసెన్స్ 2 ఫ్యాక్టర్స్లో ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ వర్క్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. వర్క్ ఆబ్జెక్ట్స్ అని మీకు తర్వాత చెప్తాను. బట్ నెంబర్ ఆఫ్ యూజర్స్, సో ఎంతమంది యూజర్స్ ఉంటే అంత పే చేయాల్సి వస్తుంది ఫేస్బుక్ వాళ్ళు. సో ఇప్పుడు మెయిన్ వెబ్సైట్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు చెప్పండి? సమ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో ఇప్పుడు నేను మెయిన్ వెబ్సైట్ని పెగాతో డెవలప్ చేసినప్పుడు ఇక్కడ యూజర్స్ బట్టి నేను పే చేయాల్సి వస్తే ఫేస్బుక్ వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుంది? ఫేస్బుక్ వాళ్ళు ఎంత పే చేయాల్సి వస్తుంది పెగా వాళ్ళకి? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇంటర్నల్ అప్లికేషన్స్ హార్డ్లీ 100 మెంబర్స్గా యూజ్ చేసేది. సో ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తం పెగాతో చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ సేవ్ అవుతుంది. ఎక్స్టర్నల్ అనేవి మేబీ వన్ టైమే డిజైన్ చేస్తారు. సో మేబీ టుడే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. సో వెబ్సైట్ మీరు డైలీ ఏం చేంజెస్ చేయరు కదా, డైలీ యూజ్ చేయరు, డైలీ చేంజెస్ చేయరు, ఓన్లీ వన్ టైం డిజైన్కి వాళ్ళు అంత కాస్ట్ ఏం స్పెండ్ చేయకుండా ఇంటర్నల్ అప్లికేషన్స్ మేబీ రోజు డైలీ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మోడిఫికేషన్స్ ఉంటాయి. ఐఆర్సిటీసీ మెయిన్ వెబ్సైట్ తీసుకోండి, టుడే అది ఎలా కనిపిస్తుందో నాకు మేబీ ఆఫ్టర్ 1 year తర్వాత కూడా మోర్ ఆర్ లెస్ చేంజెస్ అలాగే ఉంటాయి, అంతేనా? బట్ యా. ఇంటర్నల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దిస్ హ్యాస్ టు బి యూస్డ్ ఆన్ డైలీ బేసిస్. సో డైలీ ఇంప్రూవ్మెంట్ కోసమే కదా ఇది ఎక్కువగా యూస్ చేస్తారు. అందుకని ఇంటర్నల్ అప్లికేషన్స్ డ్యూ టు లైసెన్స్ రిలేటెడ్ ప్రాస్పెక్టివ్ యూస్ చేస్తూ ఉంటాం. అలా అని చెప్పి పెగా ఏమి లెస్ వైడ్గా యూస్ చేస్తున్నట్టు కాదు. మీరు ఏదైనా తీసుకోండి, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం పెగా మీద రన్ అవుతాయి. సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో సపోజ్ మీరు ఏమైనా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్స్కి వెళ్ళారనుకోండి, జస్ట్ ఇండియాతో కంపేర్ చేయండి. ఇండియాలో మీకు ఏమన్నా ఆధార్ కార్డ్ అప్డేషన్ అయినా ఆర్ మేబీ హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కావాలన్నా, సో మున్సిపాలిటీ వైజ్, కార్పొరేషన్ వైజ్ వెబ్సైట్స్ ఉంటాయి, అవి ఇంటర్నల్కి. సో ఆస్ట్రేలియాలో ఉన్న గవర్నమెంట్ అప్లికేషన్స్ మొత్తం పెగా మీద రన్ అవుతున్నాయి. ఇండియాలో ఆధార్ కార్డ్ సిస్టమ్స్ అన్ని పెగా మీద రన్ అవుతున్నాయి. ఓకే, సో ఈ ప్రగతి ప్రాజెక్ట్ అయినా, సో మేబీ ఎవ్రీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయినా, ఎవ్రీ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ అయినా ఇంటర్నల్ అన్ని పెగాతోనే రన్ అవుతుంది. సో పెగా లెస్ వైడ్గా యూజ్ చేస్తుంది అనేది కాదు, ఏ ఆర్గనైజేషన్కైనా ఇంటర్నల్ పెగాని. సో ఇప్పుడు మనం అందరం బ్యాంక్ ఎక్కడ స్టార్ట్ చేస్తాము, సో మేబీ పెగా లైసెన్స్ని మనం ఎఫర్ట్ చేయలేక సో నార్మల్గా జావాతోనో .NETతోనో చేయించాము అనుకోండి, ఫస్ట్ థింగ్ టైం ఎక్కువ పడుతుంది. ఓకే, అండ్ స్లోలీ ఫ్రమ్ టుడే నెక్స్ట్ 2 yearsలో స్లోగా మీ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇంకా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మళ్ళీ మాన్యువల్ ఎఫర్ట్స్ కాకుండా డౌన్ ద లైన్ మీరు పెగాకి మారిపోతారు. అన్ని ఫీచర్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ లైసెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ పెగాని ఎక్స్టర్నల్ వెబ్సైట్స్కి యూజ్ చేయం, ఎందుకంటే ఎక్స్టర్నల్ వెబ్సైట్స్లో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. ఎవ్రీ యూజర్కి రిలేటెడ్గా కాస్ట్ పడుతుంది కాబట్టి మేబీ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి, ఫేస్బుక్ వాళ్ళకైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళకైనా, సో ఎవ్రీ యూజర్ బేస్ చేసిన కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. బడ్జెట్ రిలేటెడ్గా చెయ్యట్లేదు, బట్ చేయగలుగుతాం కూడా. మెయిన్ వెబ్సైట్స్ చేయలేమని కాదు, చేయొచ్చు, బట్ చేయరు. Got it? Understood, right? ఎస్ సార్, ఎస్ అండి, థ్యాంక్ యూ. Sure. So finally, we are understanding Pega is providing end-to-end solution to the client.
స్టార్టింగ్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు డిప్లాయ్మెంట్ మొత్తం పెగానే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో కన్సిడర్ ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ సమ్ ప్రాజెక్ట్ బట్ నాట్ విత్ పెగాతో కాకుండా రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నారు. సో ఇన్ దట్ సినారియో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్ చేయాల్సి వస్తుంది కదా. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. అండ్ మన ప్రాజెక్ట్లో జావా యూస్ చేస్తున్నామంటే జావాకి అట్లీస్ట్ ఒక 4 డెవలపర్స్ కావాలి. మేబీ డేటాబేస్ పార్ట్ ఒక 4 డెవలపర్స్ అనుకోండి. ఆఫ్టర్ దాట్ డేటా విజువలైజేషన్ ట్యాబ్లూకి ఒక 2 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. సో తర్వాత వర్షనింగ్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా. సో వర్షనింగ్ మేబీ ఒక 2 అడ్మిన్స్ ఉన్నారు అనుకోండి. తర్వాత డిప్లాయ్మెంట్కి రిలేటెడ్గా ఒక 2 పర్సన్స్ ఉన్నారు అనుకోండి. అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు డిజైన్ వన్ ప్రాజెక్ట్ ఇన్ రెగ్యులర్ వే, ట్రెడిషనల్ వే, దెన్ ఐ హ్యావ్ టు మెయింటైన్ సో దీస్ మెనీ డెవలపర్స్, టోటల్ ఒక 20 డెవలపర్స్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో 20 మెంబర్ టీమ్ మస్ట్ బి మెయింటైన్. అండ్ దట్ టు ఈ హోల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మేబీ ఒక 2 years టైం పట్టింది అనుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. 2 years టైం పట్టింది అనుకోండి. సో ఇక్కడ క్లయింట్ అనేవాడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎవరైనా అనుకోండి. ఈ క్లయింట్ అనేవాడు ఏం చేయాలి? హీ హ్యాస్ టు పే ఫర్ దిస్ 20 డెవలపర్స్ ఫర్ 2 years. ఓకేనా, 24 months వరకు పే చేస్తూనే ఉండాలి. ఎవ్రీ మంత్ ఫర్ 20 మెంబర్స్, లైక్ వైజ్ ఫర్ 24 months చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ అలా కాకుండా సేమ్ ప్రాజెక్ట్ని ఇఫ్ వీ వాంటెడ్ టు డూ విత్ పెగా, so we know one Pega developer can do what an front-end developer is doing traditionally. సపోజ్ నేను ఇక్కడ రెగ్యులర్గా యూఐ డెవలపర్ అనుకోండి, నేను HTML కోడింగ్ చేయటం, సో స్క్రిప్ట్ రాయటం ఆర్ CSS స్టైల్స్ చేయటం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. బట్ నాకు అవేమి రాకపోయినా కూడా ఐ కెన్ జనరేట్ సేమ్ అవుట్పుట్ కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇవన్నీ చేసి. సో వీ నో వన్ Pega developer can do what an front-end developer is doing. వన్ Pega developer can do what a Java developer is doing. అక్కడ వాడు జావా కోడ్ రాయాలి అవుట్పుట్ కోసం, ఇక్కడ జావా కోడ్ రాయకుండా కూడా ఐ కెన్ గెట్ సేమ్ అవుట్పుట్. అండ్ వన్ Pega developer can do what a DB person is doing and tableau person deployment whatever. సో ఇక్కడ 1 person can do all other activities అన్నప్పుడు సో 20 member టీమ్ ఏమో అవసరం ఉండదు, జస్ట్ 5 member టీమ్తో సరిపోతుంది. సో ఆల్ దీస్ 5 persons అసలు కోడింగ్ ఏం రాకుండా ఎవ్రీ అదర్ పర్సన్ వర్క్స్ చేయగలుగుతారు. అండ్ పెగాతో చేస్తున్నాం కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ లైక్ ఆటోమేటెడ్, సో మీకు ఇంత టైం పట్టదు కదా, ఇంత టైం పట్టదు. సో ఇట్ మైట్ బి కంప్లీటెడ్ ఇన్ జస్ట్ 10% ఆఫ్ డెవలప్మెంట్ టైం, మేబీ 6 months అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ 6 months అనుకోండి. సో అంటే క్లయింట్ హియర్ వాట్ హీ హ్యాస్ టు డూ, హీ హ్యాస్ టు పే ఫర్ హౌ మెనీ పర్సన్స్, ఓన్లీ 5 persons, రైట్? దట్ టు ఫర్ హౌ మెనీ మంత్స్, 6 months ఓన్లీ. ఓవరాల్గా క్లయింట్కి ఎంత బడ్జెట్ సేవ్ అవుతుంది, అవునా కదా? సో డెవలప్మెంట్ టైం చాలా చాలా తక్కువలో అవుతుంది అండ్ కాస్ట్ కూడా చాలా సేవ్ అవుతుంది. కన్సిడరింగ్ టు దీస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆల్ ద క్లయింట్స్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ ఫర్ పెగా. ఓకే, సో ఇప్పుడు మీరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2 years వరకు అందరికీ పే చేస్తా కూర్చుంటారా? నో, రైట్? సో 6 monthsలోనే అయిపోతుంది అంటే సో స్ట్రైట్ అవే విల్ గో ఫర్ పెగా, రైట్? సేమ్ ప్రోడక్టే, సేమ్ అవుట్పుట్టే నాకు 6 monthsలో వస్తుంది, అక్కడ 2 years 3 years పడుతుంది. ఇక్కడ నాకు బడ్జెట్ $100 million అయితే అక్కడ $500 million అవుతుంది. సో జస్ట్ ఇమాజిన్. సో ఎవ్రీవేర్ Pega is like most widely used for their internal applications. Fine. And coming to salaries prospect too. So today Pega developer is paid high in the market. Okay, Pega developer చాలా high pay చేస్తూ ఉంటారు. And that too, it will be like $80 per hour if you are in client location. Suppose ఇప్పుడు మీరు CTS, సో ఇండియాలో మేబీ హైదరాబాద్ అనుకోండి పర్టికులర్గా, వాట్ ఎవర్ వేర్. సో ఇప్పుడు హైదరాబాద్లో సిటిఎస్లో జాయిన్ అయితే సో అక్కడ మీకేమవుతుంది, సో ఇనీషియల్గా సిటిఎస్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ దే విల్ గివ్ యూ వన్ ప్యాకేజ్. సో 10 lakhs ఆర్ 20 lakhs ఆర్ 30 lakhs ఇలా ఏదో ఒక ప్యాకేజ్ డిఫైన్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఫర్ దట్ కంప్లీట్ ఇయర్. ఓకే, సో దేర్ విల్ నాట్ బి ఎనీ ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ అవుట్ ఆఫ్ దట్. ఫైనల్ ప్యాకేజ్ అనేది నెక్స్ట్ 1 yearకి డిసైడ్ అయిపోతుంది. సో January 1st మీరు స్టార్ట్ అయిన తర్వాత మేబీ 30 lakhsతో వెళ్ళారు అనుకోండి, 20 lakhsతో వెళ్ళారు అనుకోండి. సో ఫస్ట్ 15-20 days మీరు బెంచ్ మీద ఉంటారు అండ్ ఒక క్లయింట్కి అసైన్ అవుతారు, అవునా కదా? క్లయింట్కి అసైన్ అవుతారు అండ్ వాట్ ఎవర్ క్లయింట్ ఈస్ గివింగ్ యూ టాస్క్ యూ ఆర్ సపోజ్ టు డూ ఇట్. సో ఇఫ్ క్లయింట్ ఈస్ ఆస్కింగ్ యూ టు కమ్ ఆన్ Saturdays మీరు రావాల్సిందే. క్లయింట్ ఈస్ ఆస్కింగ్ యూ టు కమ్ ఆన్ Sundays ఆర్ నైట్ కూర్చోండి. వాట్ ఎవర్ క్లయింట్ ఈస్ సేయింగ్ యూ ఆర్ సపోజ్ టు వర్క్ అండ్ ఫిక్స్ ఇట్ హియర్. బట్ బ్యాక్గ్రౌండ్లో వాట్ ఎవర్ ద కంపెనీ ఇట్ ఈస్,
ఓకే, వాట్ ఎవర్ ద కంపెనీ ఇట్ ఈస్. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్ దగ్గర నుంచి, సో దిస్ పర్సన్ ఈజ్ లైక్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, ఓకే, అండ్ వీ వాంట్ ఆల్మోస్ట్ లైక్ $40 per hour ఫర్ హిమ్ అని అడుగుతారు. సో ఇట్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అవర్లీ బేసిస్లో ఛార్జ్ చేస్తారు. సో రవి అనే పర్సన్ అనుకోండి, రవి అనే పర్సన్ జాయిన్ అయ్యాడు విత్ 20 lakhs ప్యాకేజ్, అండ్ రవి పర్సన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి రవి పర్సన్కి $40 per hour వస్తుంది బిల్లింగ్. అంటే పర్ డే 8 hours ఉంటే రోజుకి $320 వస్తాయి. మీ కంపెనీ వాళ్ళకి మీ నేమ్తో పర్ డే $320 per hour వస్తాయి. అలాంటివి పర్ మంత్ 22 days వర్కింగ్ డేస్ ఉంటాయి. సో జస్ట్ ఇమాజిన్, సో పర్ మంత్ ఆల్మోస్ట్ లైక్ మినిమం టు మినిమం $5,000 అని వస్తాయి ఏ ప్రాజెక్ట్లో అయినా మినిమం. సో సమ్ టైమ్స్ ఇది 35 అవుతుంది, 30 అవుతుంది, 45 అవుతుంది, మినిమం $5,000 అవుతుంది పర్ మంత్. సో $5,000 పర్ మంత్ అంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని ల్యాక్స్ మంత్లీ మీకు శాలరీ. సో మంత్లీ మీకు ఎంత ఉంటుందో ఆలోచించండి. బట్ దట్ అమౌంట్ విల్ నాట్ బి క్రెడిటెడ్ ఇన్ టు యువర్ పాకెట్. అదే ప్రాబ్లం. సో ఏమవుతుంది, సో మీకు బ్యాక్గ్రౌండ్లో బిల్లింగ్ ఎంత వస్తుందా అనేది అసలు మీకు ఐడెంటిఫై కూడా అవ్వదు. సో యువర్ కంపెనీ ఈజ్ మేనేజింగ్ దట్ బిల్లింగ్, అండ్ మీ నేమ్తో ఎంత వచ్చినా కూడా, సో అవుట్ ఆఫ్ విచ్ దే విల్ జస్ట్ గివ్ యూ 15% ఆర్ మ్యాక్సిమం 20% యాజ్ యువర్ శాలరీ. మీకు 20 lakhs పర్ మంత్, సారీ పర్ ఇయర్ ప్యాకేజ్ ఇస్తున్నారంటే దే విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ లైక్ 4 times 5 times ఎక్స్ట్రా ఫ్రమ్ దట్ క్లయింట్. ఓకే, అంత వస్తుంది కంపెనీ వాళ్ళకి. సో దిస్ ఈజ్ వాట్ ద డిమాండ్ ఫర్ పెగా డెవలపర్ ఫ్రమ్ ఇండియా. సో మేబీ మీరు డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోయారు అనుకోండి, బ్యాంక్ ఆఫ్ అమెరికా సంథింగ్ యూఎస్లో ఉంటుంది సో మెయిన్ క్వార్టర్స్. సో మీరు డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోయారు అనుకోండి, సో యూ విల్ బి పెయిడ్ అరౌండ్ $80 per hour, అండ్ దట్ టు $80 కూడా మీ కంపెనీకి వస్తుంది. మీకు అందులో సంథింగ్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసి ఇస్తారు. క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నారు కదా, సంథింగ్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసి ఇస్తున్నారు. మీ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారంటే నో డౌట్ వాళ్ళకి ఎక్స్ట్రా వస్తేనే. అండ్ దట్ టు ఇప్పుడు మీ క్లయింట్ వాళ్ళు కమ్ టు ఆఫీస్ ఆన్ సాటర్డే ఆర్ కమ్ టు ఆఫీస్ ఆన్ సండే అని అంటారు. సో ఆ పర్టికులర్ ఎక్స్ట్రా 2 daysలో కూడా ఏం జరుగుతుందంటే దే హ్యావ్ టు పే ఫర్ దిస్ కంపెనీ. సో ఈ పర్సన్ మాకు సాటర్డే వచ్చి వర్క్ చేశాడు, ఈ పర్సన్ సండే వచ్చి వర్క్ చేశాడు, ఈ పర్సన్ మోర్ దెన్ 8 hours వర్క్ చేస్తున్నాడు, సో వీ వాంట్ లైక్ ఎక్స్ట్రా పేమెంట్ అనేది కంపెనీ వాళ్ళని డిమాండ్ చేస్తారు. సో నో డౌట్ కంపెనీ సో క్లయింట్ వాళ్ళు పే చేస్తారు, బట్ దట్ విల్ నాట్ బి పెయిడ్ ఫర్ యూ, రైట్? సో ఇప్పుడు మీ మేనేజర్ మిమ్మల్ని సాటర్డే వచ్చి రమ్మంటే సో క్లయింట్ పే చేస్తుంది కదా, నాకు ఇవ్వండి అని అంటే ఇవ్వరు వాళ్ళు. సో ఎందుకు? దే హ్యావ్ డిస్కస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్ ఫర్ యూ. డే 1 మీకు డైలీ వేజెస్ ఆర్ డైలీ థింగ్స్ కింద డిస్కస్ చేయలేదు కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెక్స్ట్ 1 yearలో యూ విల్ బి పెయిడ్ అరౌండ్ 20 lakhs ఓన్లీ. సో ఇఫ్ వీ ఆస్క్ యూ టు కమ్ టు సాటర్డే, కమ్ ఆన్ సాటర్డేస్, సండేస్, మిడ్ నైట్స్, సో ఫర్ ఎవ్రీథింగ్ యూ అగ్రీడ్. ఓకే, సో అనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేస్తారు, అదే జరుగుతుంది. సో ఫైనల్లీ వన్ పెగా డెవలపర్ హీస్ హ్యావింగ్ లైక్ హై డిమాండ్ ఇన్ ద మార్కెట్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఇనీషియల్గా ఇప్పుడు మీరు పెగాలో స్టెప్ ఇన్ అవ్వాలనుకుంటే ఏదో ఒక కంపెనీలోకి ఫస్ట్ స్టెప్ ఇన్ అయిపోవాలి. సో అక్కడ 1 year 2 years చేసిన తర్వాత స్లోగా డౌన్ ద లైన్, టుడే నుంచి డౌన్ ద లైన్ క్లయింట్ లొకేషన్కి వెళ్ళేటట్టు ఉండాలి. సో క్లయింట్ లొకేషన్కి వెళ్తే ఆటోమేటిక్గా వాట్ ఎవర్ క్లయింట్ ఈస్ పేయింగ్ యూ అదంతా మీ పాకెట్లోకి వస్తుంది. సో ఫైనల్లీ పెగా డెవలపర్కి డిమాండ్ బాగా ఉంటుంది. అండ్ అగైన్ 2 types ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి, పర్మనెంట్ పొజిషన్, కాంట్రాక్ట్ పొజిషన్స్ ఉంటాయి. సో జనరల్గా మనమందరం పర్మనెంట్ పొజిషన్స్ కోసమే చూస్తాం, బట్ యుఎస్ మార్కెట్ ఆర్ వెస్ట్రన్ కంట్రీస్లో ఓన్లీ కాంట్రాక్ట్ పొజిషన్స్కే చెక్ చేస్తారు. ఓన్లీ కాంట్రాక్ట్ పొజిషన్స్కి. సపోజ్ ఇప్పుడు మీకు పెగా బాగా వచ్చు అనుకోండి, మీకు 2 కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. సో ఒకటి ఏంటంటే కంప్లీట్ పర్మనెంట్ పొజిషన్, మళ్ళీ మధ్యలో తీసేయడం ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ పొజిషన్, ఓన్లీ 6 months, 1 year వరకు మిమ్మల్ని తీసుకుంటాం అనేవాళ్ళు ఉంటారు. ఇండియాలో మనం ఏం చేస్తామంటే ఓన్లీ పర్మనెంటే చూస్తాం. ఈవెన్ దో లెస్ శాలరీ అయినా కూడా రిస్క్ లేకుండా పర్మనెంటే చూస్తాం. బట్ యూఎస్ అండ్ అదర్ కంట్రీస్లో ఏమవుతుందంటే ఐ విల్ నాట్ చూస్ పర్మనెంట్ పొజిషన్, ఐ విల్ చూస్ ఓన్లీ కాంట్రాక్ట్ పొజిషన్ అని అంటారు. ఎందుకు? కాంట్రాక్ట్ పొజిషన్ అయితే $120 per hour కూడా పే చేస్తారు. సో ఇది $80 per hour, ఇది $120 per hour కూడా పే చేస్తారు. ఓకే, సో 6 months చేసేసి ఆ $120 గ్రాప్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకో కాంట్రాక్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సో ఇదంతా మీకు సబ్జెక్ట్ వస్తే ఎనీథింగ్ కెన్ బి డన్. సో ఇప్పుడు దిస్ షుడ్ బి యువర్ డ్రీమ్, మేబీ డౌన్ ద లైన్ ద నెక్స్ట్ 5 years or 10 years.
But today, so your starting step should be stepping into some small company, at least తక్కువ salary అయినా కూడా పర్వాలేదు. సో ఈ చైన్ ఆఫ్ థింగ్స్ ఎలా జరుగుతాయి అనేది ఐ ఎక్స్ప్లెయిన్ మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారోస్ క్లాస్. సో అసలు స్టార్ట్అప్ కంపెనీ ఏంటి, దానికి అబో కంపెనీ ఏంటి, దానికి అబో కంపెనీ ఏంటి, సో ఈ అబో కంపెనీకి పైన ఏముంటాయి, ఇలా ఒక చైన్ ఉంటుంది. సో దట్ బేస్డ్ ఆన్ దట్ చైన్, మీరు ఆ చైన్లో ఎంత లోయెస్ట్ లెవెల్లో ఉంటే మీకు అంత తక్కువ శాలరీ వస్తుంది, ఎంత హై లెవెల్లో ఉంటే మీరు అంత టాప్ శాలరీ వస్తుంది. ఓకే, దట్ ఐ ఎక్స్ప్లెయిన్ టుమారో. So finally, Pega developers will be paid high in the market. Okay, paid high in the market, and that too. So because of all these advantages, all the clients are attracted for Pega, and Pega ki no doubt next 10-15 years వరకు మార్కెట్ బాగా ఉంటుంది, and you can survive. You can directly go for survival, not a problem. ఈరోజు పెగా నేర్చుకుంటున్నాము, మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకో కాంపిటేటర్ వస్తే ఏంటి, ఇలాంటి డౌట్ ఏం అవసరం లేదు. బికాస్ బీపీఎం సెక్టార్లో పెగా ఈజ్ లైక్ టాప్ ఇన్ ద మార్కెట్. బట్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, బయట రెసిషన్ ఎఫెక్ట్ వల్ల టుడే మార్కెట్ అయితే అప్ అండ్ డౌనే ఉంది. But not a problem. Once recession effect is or this cooling period is done, no doubt market will be as usual. Okay, so finally we are understanding Pega has got huge demand and in terms of salaries, in terms of projects also. Okay, and about this salary related or maybe uh, startup companies in Hyderabad, so ivanni రేపు డిస్కస్ చేస్తాను. And we have to understand two more things also about competitors and about certifications. I'll talk about these two things tomorrow. Okay, no, అసలు పెగా ఈరోజు మొత్తం నేర్చుకున్న తర్వాత సో సర్టిఫికేషన్స్ ఏమేమి కావాల్సి వస్తుంది, ఈ సర్టిఫికేషన్ కాస్ట్ ఎంత ఉంటుంది, సో ఎవ్రీథింగ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టుమారోస్ క్లాస్. సో టుమారో జస్ట్ 5-10 minutes వరకు ఈ పీపీటీ డిస్కషన్ చూద్దాం, అండ్ ఆఫ్టర్ దట్ విల్ అండర్స్టాండ్ సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ యూ. Okay, some extra question and answers మీకు ఏమైనా పర్సనల్గా ఉంటే దట్ విల్ అండర్స్టాండ్, అండ్ దెన్ విల్ స్టార్ట్ లైక్ అవర్ యాక్చువల్ డిస్కషన్. సో అసలు డే 1 మీ ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఓకే, అసలు పెగా ఈరోజు మనం అందరూ పెగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాట్ విల్ బి అవర్ స్టెప్ నెంబర్ 1, ఇలా ఇక్కడి నుంచే డిస్కస్ చేస్తూ ఉందాం. ఓకేనా, క్లియర్ రైట్ ఎవరీ వన్ ఆఫ్ యూ? సో టుడేస్ క్లాస్ క్లియర్ రైట్? ఎవరీ వన్ క్లియర్? ఎనీ డౌట్స్ ఎనీవన్? Okay then, so tomorrow also please every one of you join with the same meeting link, and today you will be getting recording. So yesterday మీకు అందరికి రికార్డింగ్ వచ్చిందా? సో అందరికి వాట్సాప్లో రికార్డింగ్ సెండ్ అయిందా? ఎవరికైతే రికార్డింగ్ రాలేదో జస్ట్ అగైన్ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్. ఓకే, సో యూ నో అవర్ నెంబర్ రైట్? జస్ట్ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్ సెయింగ్ లైక్ ప్లీజ్ సెండ్ రికార్డింగ్స్. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు. సో టుడే ఆల్సో విల్ గెట్ రికార్డింగ్ ద నెక్స్ట్ 1 hour. ఓకే దెన్, ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆఫ్టర్ దిస్ డిస్కషన్ ఇస్ డన్ టుమారో విల్ క్లియర్ ఇట్ ఆఫ్. థ్యాంక్ యూ.